హాయ్ అండి. ఇక్కడ వచ్చేసి రాగి అన్నంకి ప్రిపేర్ చేసుకున్నానండి. ఈ చేపలకి ఏమో ఉప్పు, కారము, పసుపు, కొంచెం అల్లం పేస్టు ఇవన్నీ కలుపుకొని పక్కకు పెట్టుకోవాలండి కర్రీకి. ఇక్కడ వచ్చేసి చేపలు ఫ్రై చేస్తున్నాను. దాంట్లోనేమో ఉప్పు, కారం, పసుపు, మళ్ళీ ఇది చేపలది ఫ్రై కొంచెం మసాలా వేసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి చేపలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. సండే రోజైతే ఏ పని తీరదండి, ఈ వంటలకే టైం అయిపోతుంది మొత్తము. ఇక్కడ వచ్చేసి అయితే చేపలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇక మా ఇంట్లో అయితే చేపల కర్రీ తినేది ముగ్గురం అండి. మా పెద్ద బాబు అయితే చేపల కర్రీ అసలుకి తినడు. ఆయన గురించి అలాగా చికెన్ తెప్పించాము, చికెన్ అయితే చేస్తాము. ఇక్కడ వచ్చేసి అయితే చేపలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ చేపలు తెస్తే అయితే చాలా పని ఉంటుందండి. ఇంట్లో అంతా కడగడం, చేయడం అంతా చాలా టైం పడుతుంది దానికి. ఇక్కడ పక్కకైతే రాగి అన్నం పెడుతున్నాను. రాగి అన్నం అయితే అవుతుందండి. ఇక్కడ చేపలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. పక్కకు రాగి అన్నం అయితే ఉడికిపోతుంది. ఈ సండే రోజు అయితే పెద్ద తలకాయ నొప్పి అవుతుందండి. ఈ వంట చికెను అవి ఇవి తెస్తారు చేపలు గిట్లా, పని తీరది. ఇక్కడ వచ్చేసి అయితే మేమైతే ఈ ప్యాకెట్ రాగి పిండిని వాడతాము. కొందరు అయితే పట్టించుకుంటారు, మేమైతే ఇది ప్యాకెటే వాడతామండి. ప్యాకెట్ కూడా చాలా బాగుంటుంది. డిమార్ట్ నుంచి తెస్తామండి. ఇది డిమార్ట్ నుంచి తెచ్చుకుంటే ఫ్రెష్గా బాగానే ఉంటుందండి. ఇదే వాడతాము. ఇక్కడ వచ్చేసి అయితే మేమైతే 15 రోజులకు 20 రోజులకు ఒకసారి రాగి అన్నం అయితే చేసుకుంటాము. ఇది హెల్దీ, పిల్లలకు కూడా పెడితే చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి అయితే దీనికి చేపలకైతే ఉల్లిగడ్డ అయితే కోసుకుంటున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలండి: టమాటా, ఉల్లిగడ్డ, జీలకర్ర, మెంతులు, ధనియాలండి. ఇక్కడ వచ్చేసి అయితే రాగి పిండి అయితే పోసి అన్నం పైన మెత్తగా ఉడికిపోయాక జరసేపు మూత పెడితే ఆ రాగి పిండి కూడా ఉడికిపోతుంది, బాగుంటుందండి. ఇక్కడ కూర గురించి అయితే ధనియాలు ఇవన్నీ ఫ్రై అయితే చేసుకుంటున్నాను, మసాలా పట్టానండి. ఇక్కడ వచ్చేసి అయితే కర్రీ చేసుకుంటున్నాను, ఈ చేపల కర్రీ. దీంట్లో టమాటా, ఉల్లిగడ్డలు, కలేమాకు, జీలకర్ర వేసుకోవాలి, ఎల్లిపాయలు. మళ్ళీ టేస్టీగా ఉంటుందండి ఈ చేపల కర్రీ. తర్వాత ఇది ఉప్పు, కారము ఇవన్నీ పెట్టింది దాంట్లో వేసుకోవాలా. వేసుకున్నాక కలబెట్టుకోవాలండి, ఇరగకుండా కలబెట్టుకోవాలా. ఇది ఇట్లా గ్రేవీ లాగా బాగా చిక్కగా చేసుకుంటే చేపల కర్రీ వెంబడి చాలా బాగుంటుందండి. చేపల కర్రీ రాగి అన్నం వెంబడి చికెన్ కూడా చేసుకోవచ్చండి, గ్రేవీ లాగా. రాగి అన్నం వెంబడి మటన్దైనా చికెన్దైనా చాలా బాగుంటుంది, చేపలదైనా. ఇట్లా రాగి అన్నం వెంబడి తిన్నా కూడా హెల్దీ ఉంటుంది. మీకు ఎంతమందికి ఇట్లా రాగి అన్నం వెంబడి చేపల కర్రీ అయినా చికెన్ కర్రీ అయినా తినడం ఇష్టం ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే తర్వాత అయితే నేనైతే పులుసు పోసుకుంటున్నానండి. పులుసు పోసుకున్నాక బాగా ఉడికిపోవాలండి. ఇది కొంచెం పులుసు పోసుకున్నాక గ్యాస్ తక్కువ పెట్టేయాలి. ఎక్కువ పెడితే తొందరగా మెత్తగా అయిపోతుంది, చేపలు ఇరిగిపోతాయి. అందుకే నేనైతే గ్యాస్ స్లోలో పెట్టుకుంటాను. నా పని అయితే ఇట్లా అవుతుందండి మొత్తము. సండే మొత్తం హడావిడి ఉంటుంది. పిల్లలు పనికి పోయి ఇంట్లోనే ఉంటారు. ఇక్కడ వచ్చేసి అయితే చేపల పులుసు పోసుకున్నాను. నేను కూడా ఎక్కువ అంటే చేపలు అయితే తిననండి. చేపలైనా చికెన్ అయినా నాకు కూడా థైరాయిడ్ ఉంది. ఆ థైరాయిడ్ వల్ల ఎక్కువ తిననండి. దొండకాయ అయినా, బెండకాయలైనా, మన క్యాబేజ్, గోబీ పువ్వు ఇవన్నీ డాక్టర్ నాకు తినొద్దన్నారు. నేనైతే ఎక్కువ వాడను అవన్నీ. కానీ నాకైతే ఇప్పుడు తగ్గిపోయిందండి. నాకు వచ్చి అయితే 5 సంవత్సరాలు అవుతుంది. ఇదేమో చేపల గుడ్డు వేసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి చేపల గుడ్డు పక్కకి ఉడికేటప్పుడు వేసుకోవాలా.
ఎన్ని మందులు వాడినా మనము తినే కాడ తక్కువ ఏమన్నా వాడితే తొందరగా తగ్గిపోతుంది థైరాయిడ్. చూసి మనము జాగ్రత్తగా ఉండాలండి థైరాయిడ్ తోటి. ఇక్కడ వచ్చి కిచెన్ నిండా అన్ని బాసనలు అంతా చిందరబిందర అయిపోయింది. ఇవన్నీ చక్కగా చేసుకోవాలా, అన్నీ క్లీన్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి రాగి అన్నం చికెన్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్